అండ్ ఈ సీజన్ లో ప్రత్యేకంగా దొరికే ఫ్రూట్స్ లో మనకి ఈ ఈ ఇలాంటి ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడడానికి కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి ప్రత్యేకంగా. ఓకే. ఆ ఫ్రూట్స్ లో మనము తీసుకుంటే లీచీ ఫ్రూట్. ఎందుకు చెప్పానంటే ఈ సీజన్ లో మనకి ఎక్కువ డ్యామేజ్ అది స్కిన్ డ్రై అయిపోవడము, స్కిన్ లో చాలా ట్యాన్ ఫామ్ అవడం, చాలా రకరకాలు ఉంటాయి. ఆ 1 లీటర్ ఆఫ్ వాటర్ లో ఒక లీచీని కట్ చేసి నీళ్ళలో వేసేసేయండి, వాటర్ తాగుతూ ఉండండి. ప్లెయిన్ వాటర్ తాగడం ఎవరికి ఇష్టం ఉండదు. అవును. వాటర్ తాగంటారా అంటే పిల్లలు ఎవరు తాగరు. అదే వాటర్ లో లీచీ వేసేసుకుంటే స్వీట్ గా ఉంటదా, మోర్ ఫైబర్ కూడా ఉంటది లీచీ. సో లీచీ వాటర్ తాగే పిల్లలు ఎప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. నీట్ గా మోషన్కి వెళ్ళిపోతారు. మార్నింగ్ 1 to 2 minutes లో మొత్తం ఫ్లష్ అయిపోతుంది. స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ లీచీ నీళ్ళలో కలిపి వాటర్ తాగడం వల్ల ఫేస్ మీద పింపుల్స్ కూడా రావు. ఫేస్ చాలా బ్రైట్ గా ఉంటది. అండ్ హెయిర్ కూడా చాలా మంచిది. సో లీచీ స్పెషల్లీ ఫర్ రైనీ సీజన్ ఫ్రూట్ అనమాట. ఆల్బుకారా. సో బుకారా అంటే హిందీలో బుకార్ ఇస్ నథింగ్ బట్ ఫీవర్. అన్ని టైప్స్ ఆఫ్ ఫీవర్స్ ని కంట్రోల్ చేసేది ఆల్బుకారా ఫ్రూట్. ఎందుకంటే సి విటమిన్ రిచ్ ఉంటది. సో రిచ్ ఇన్ సి విటమిన్ లీడ్స్ టు మోర్ యాంటీబాడీస్. అంటే యాంటీబాడీస్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి, ఇమ్యూనిటీ బిల్డ్ అవుతుంది కదా. సో ఆల్బుకార్ అనేది గట్ కి మంచిది, స్కిన్ కి మంచిది, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. అండ్ ప్రత్యేకంగా ఈ రైనీ సీజన్ లో పిల్లలకి నోస్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కళ్ళు ఇరిటేషన్ ఎక్కువైపోయి ఉడుపుతూ ఉంటారు. వల్ల సైడ్ పెరగడము, కళ్ళ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి. ఆల్బుకారా ఫ్రూట్ తీసుకోవడం వల్ల కళ్ళ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి అనమాట. విటమిన్ ఏ రిచ్ ఉంటది కాబట్టి. సో ఆల్బుకారా తీసుకోవడం వల్ల ఫీవర్స్ రావు, ఇమ్యూనిటీ స్ట్రాంగ్ గా ఉంటది, కళ్ళ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ ఎస్పెషల్లీ బరువు బాగుండే వాళ్ళు మనం ఫ్రూట్స్ లో ఆల్బుకారా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల బరువును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. లీచీ ఫ్రూట్ ఎంతో మంచిది. ఆల్బుకారా అండ్ పోమోగ్రానేట్ అండి ఈ సీజన్ ఫ్రూటే. దానిమ్మకాయ స్పెషల్లీ ఫర్ రైనీ సీజన్ ఫ్రూట్. మే టు సెప్టెంబర్ మంచి ఫ్రూట్స్ దొరుకుతాయి, ఎప్పుడు దొరుకుతాయి, బట్ ఈ సీజన్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటాయి అండి. ఈ మనం దానిమ్మకాయ తీసుకోవడం వల్ల నరాల బలహీనత, మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్, సయాటిక్ పెయిన్స్ ఇవన్నీ రాకుండా స్కిన్ హెల్తీగా ఉంటది. అండ్ రెగ్యులర్ గా దానిమ్మకాయ తినే వాళ్ళలో డయాబెటిక్ కంట్రోల్ చేయొచ్చు. అండ్ రెగ్యులర్ గా దానిమ్మకాయ తీసుకునే వాళ్ళలో యాంటీ ఏజింగ్ ఫ్రూట్ అనమాట. వయసు ఎప్పుడు కనపడదు దానిమ్మకాయ రెగ్యులర్ గా తినేసే వాళ్ళు. సో లంగ్ ప్రాబ్లమ్స్ కి మంచిది. దానిమ్మ ఆకులకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, నీళ్ళలో మరిగించుకుంది అయితే లంగ్స్ తెమడ పడద్దు అంటున్నాం. సో దానిమ్మ కాయ తింటే ఇంకెన్నో రకాల ప్రాబ్లమ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. జామకాయ ఈ సీజన్ ఫ్రూటే. జామకాయ ఏ డిసీజ్ ఉండే వాళ్ళని జామకాయ తీసుకోవచ్చు. జామకాయ ఒకటి అమృత్ అంటారు హిందీలో. అవును. ఆ అమృత్ లాంటి ఫ్రూట్స్ ని తీసుకోవడం వల్ల మన ఎన్నో రకాల డిసీజ్ ఉంటాయి. లైక్ యాంటీ క్యాన్సరస్ ఫ్రూట్స్ కూడా మనం చెప్పచ్చు. బరువు తగ్గాలనుకున్నా, లేదంటే గట్ హెల్దీగా ఉండాలన్నా, ఐరన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హెల్దీ లంగ్ ఉండాలన్నా కూడా, మనకి లివర్ బాగుండాలన్నా కూడా జామకాయ మంచిది. సో ఈ జామకాయ ఇవన్నీ చెర్రీస్ కూడా చాలా మంచివి. చెర్రీస్ కొంతమందికి ఈ సీజన్ లో ఒక దేవుడిచ్చిన వరం ఫ్రూట్స్ లో డయాబెటిక్ వాళ్ళు ప్రత్యేకంగా చెర్రీస్ ఒకటి, నేరేడు కాయలు ఒకటి. నేరేడు పళ్ళు డయాబెటిక్ చాలా మంచిది. సో నేరేడు పళ్ళు మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల డయాబెటిక్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్లీ ఈ మధ్య రీసెర్చ్ లో కూడా చూస్తున్నాం, నేరేడు మనము మౌత్ క్లీన్ గా లేకపోతే ఇట్ లీడ్స్ టు హార్ట్ ప్రాబ్లం అంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి పస్ ఫామ్ అవుతూ ఉంటది లోపల. ఆ పస్ ఫామ్ అయితే ఏదో ఒక రెమెడీ ఫాలో అవుతారు, అదే ఫుడ్ అలాగే తింటుంటాం, వాటర్ తాగుతుంటాం, ఫుడ్ తింటుంటాం. ఈ పస్ అంతా ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా లోపలికి వెళ్ళి ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ క్రియేట్ చేస్తుంటారు. కాబట్టి హార్ట్ హెల్దీగా ఉండాలంటే మౌత్ క్లీన్ గా ఉండాలి. మౌత్ క్లీన్ గా ఉండాలంటే నేరేడు పళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. నేను చాలా మందికి మౌత్ వాషెస్ వాడుతుంటారు, అవి వాడుతుంటారు. నేను ఉంటాను, ఒక చిన్న 2 లవంగాలు, దాల్చిన చెక్క ముక్క, చిన్న ముక్క, తులసాకులు 4, ఒక నేరేడు పళ్ళు నీళ్ళలో వేసుకొని లైట్ గా మరిగించి, ఆ మరిగించిన వాటితో నోరు పుక్కలిచ్చండి మార్నింగ్స్. నీట్ గా లోపల ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ చాలా బెస్ట్ రెమెడీ అనమాట. వాళ్ళ టీత్ పెయిన్ ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది మనకి. తినమన్నాం కదా చెప్పి ఎక్కువ తినేసే ప్రాబ్లం. ఒక లిమిట్ గా తినాలి. నేరేడు పళ్ళు ఎంత తినాలంటారు? పర్ డే మనం మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ ఒక 2, 3, 4 తర్వాత 4 అంతే. అంటే ఎక్కువ తింటే మనకు గమనించండి హెవీగా అనిపిస్తుంది, గొంతు దగ్గర పట్టేస్తుంది, ఊపిరితిత్తుల దగ్గర కూడా హెవీగా అనిపిస్తుంది. అవును. ఏదైనా సరే మితంగా తింటే మంచిది, అమితంగా తింటే అది విషయమే. కాబట్టి నేరేడు పళ్ళని మరిగించుకుని వాటర్ తాగడం వల్ల, బుక్కలిచ్చడం వల్ల మనకి టీత్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఈ సీజనల్ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి కదా మేడం, ఇప్పుడు అవి తినొచ్చా పిల్లలకి? చాలా మంచిది. అసలు హైట్ పెరగని పిల్లలకి డ్రాగన్ ఫ్రూట్ ఇవ్వడం వల్ల మంచి హైట్ ఇంక్రీజ్. అందులో 2 రకాలు ఉంటున్నాయి మేడం, ఏది బెస్ట్ అంటే? పింక్ చాలా మంచిదండి. పింక్ రెండు న్యూట్రిషన్ పరంగా సేమే. బట్ వైట్ దాంట్లో కొన్ని కైండ్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది. బట్ ఓవరాల్ గా అయితే మాత్రం డ్రాగన్ ఫ్రూట్ అల్టిమేట్. గట్ ని మంచిగా ఉంచుతుంది, హైట్ ఇంక్రీజ్ అవ్వాలంటే హైట్ కి, స్కిన్ కి మంచిది, అండ్ బరువు తగ్గడానికి మంచిది, అన్నిటికీ మంచిది డ్రాగన్ ఫ్రూట్.